ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వైసీపీ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అటు జగన్ కూడా కూటమి ప్రభుత్వ నిర్ణయాలపైన పోరుబాట ప్రారంభించారు. ఇదే సమయంలో 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించారు జగన్. 2024 ఎన్నికల ఓటమి తరువాత ఇప్పుడు నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్ల నియామకాలను జగన్ వేగవంతం చేశారు. ముఖ్య నేతల నియోజకవర్గాలలో కూడా మార్పులు చేశారు. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత తాడేపల్లి ప్యాలెస్కు తాళం వేసి బెంగళూరు ప్యాలెస్కు మకం మార్చిన జగన్ ఇప్పుడు మాత్రం వారంలో 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్కు వస్తున్నారు. అక్కడ కూడా తనకు అత్యంత సన్నిహితులతో సమావేశమవుతున్నారు. ప్యాలెస్కు వచ్చిన కార్యకర్తలతో ఫోటోలు దిగి మళ్లీ విమానం ఎక్కి బెంగళూరు వెళ్లిపోతున్నారు. దీంతో జగన్ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న కొందరు వైసీపీ నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన జగన్ పార్టీ బలోపేతంపై ఇప్పుడు దృష్టి పెట్టారు. 2024 ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త కోఆర్డినేటర్లను జగన్ నియమించారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దింపారు. ఇప్పుడు వారిలో చాలా మందికి తిరిగి సొంత నియోజకవర్గాలనే అప్పగించారు. ఇక పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సీనియర్లతో పాటుగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు చేశారు. సీనియర్ నేతల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా స్పీకర్ తమ్మినేనితో సహా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ బాధ్యతల్లోనూ మార్పులు చేశారు. వైసీపీలో పలు కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో కొత్త సమన్వయకర్తలు, సభ్యులను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా వడ్డీ రఘురాం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం బాధ్యతలు చూసిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను పార్టీ పీఏసీ సభ్యుడిగా కొత్త బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాంప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. అక్కడ ఉన్న పిరియా సాయిరాజును సీఈసీ సభ్యుడిగా నియమించారు. ఇక శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం కోఆర్డినేటర్గా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను నియమించారు. వచ్చే నెల నుంచి జగన్ కార్యకర్తలతో వరుసగా జిల్లాల వారీగా సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈ నెల 20న జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.